guys, hi, hello, how are you? I think hope you're all doing good and happy. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పండుగ కాబట్టి ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అదే నువ్వేమని చెప్తావు విషెస్? అందరికీ శుభాకాంక్షలు. పండగ కాబట్టి ఏం పండగ? సంక్రాంతి శుభాకాంక్షలు. మా అత్తయ్య లేట్ అయిపోతుంది త్వరగా వంట చేయాలని చెప్పి ఫోర్స్ చేస్తున్నాను అనమాట. ఎనీవే లేట్ అయినా పర్లేదు కాబట్టి ఆల్రెడీ టిఫిన్ చేసేసారు, పూజ అయిపోయింది, అన్ని పనులు అయిపోయింది. ఇప్పుడు అన్నము ఓలిగ రసం కూడా అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఓలిగ చేయడం ఒక్కటే ఉంది కాబట్టి లేట్ అవ్వదు అనుకుంటున్నాను. ఓలిగ చేయడానికి ఆల్రెడీ బ్యాళ్ళు శనగబ్యాళ్ళు అవి శనగపప్పులే కదా. నాకు అన్నీ తెలుసండి కాబట్టి వాళ్ళ పేర్లు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాయి చెప్పడానికి, అందుకని నేను శనగబ్యాలు కదా అని అడిగాను. శనగబ్యాలు కూడా ఉడకబెట్టేసుకున్నాము. దాంట్లోకి ఇప్పుడు జాంగ్రీ పౌడర్ వేసేసి మిక్సీకి వేసేసి బొబ్బట్లు చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట. ఆల్రెడీ రైస్ ఓలిగ రసం రైస్ అయిపోయింది, ఓలిగ రసం ఇంకా స్టవ్ మీద ఉంది కాబట్టి అప్పుడు లోపల అదే లోపల ఇంకా ఓలిగ బొబ్బట్లు చేసేస్తే సరిపోతుంది. మా ఆంధ్రాలో అయితే మేము ఓలిగ అంటాం, కొన్ని చోట్ల బొబ్బట్లు అంటారంట, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అంటారండి. మా ఊళ్ళో మేము ఓలిగ అంటాము. ఇంకా మేము ఓలిగ రసం అంటాం దాన్ని, మీరేమంటారు? ప్లీజ్ డూ కామెంట్ అనమాట. అంతయ్య ఏం ఈ వీడియోలో ఏం మాట్లాడవా? ఈరోజు ఏం చేస్తున్నాం చెప్పు? వంట ఓలిగ చేస్తున్నాం. ఇంకా అన్నం అయిపోయింది. మార్నింగ్ టిఫిన్ తిన్నావా? టిఫిన్ ఉప్మా చేసినాం. పూజ ఎవరు చేస్తున్నావా? నేనే చేశానండి ఈరోజు పూజ. ఇంకా ఇప్పుడు ఓలిగలు చేస్తున్నాం అనమాట. నేను ఓలిగలు బాగానే చేస్తాను అనుకుంటున్నాను. అది మా అత్తయ్య చెప్పాను. ఓలిగలు బాగానే చేస్తాను కదా? చేస్తావు. ఏది వీడియో కోసం చెప్తున్నావు కదా? వీడియో కోసం కాదు, నిజంగానే బాగా చేస్తాను అయితే మా అత్తయ్య నాకు మంచి మార్క్స్ ఇచ్చిందనమాట. ఇప్పుడైతే పూర్ణం అయితే రెడీ అయిపోయింది, మిక్సీకి వేసి రెడీగా పెట్టుకున్నామంట ఓలిగలు చేయడానికి. అక్కడ అను అయితే పూర్ణం బాల్స్ చేస్తుంది ఓలిగ చేయడానికి. పూర్ణం ఏమంటారో నాకేమంటారో తెలియదు కాబట్టి పూర్ణం బాల్స్, లడ్డూస్. పూర్ణం రెడీ, ఓలిగకి రెడీ. ఇప్పుడైతే మేము పూర్ణం ఓలిగలు చేసి తినడానికి రెడీగా ఉన్నాం. ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నాం తినడానికి. బాల్స్ కూడా రెడీగా ఉన్నాయి ఓలిగలు చేయడానికి. ఇప్పుడైతే నేనైతే బాగానే చేస్తాను అబ్బా ఓలిగలు. అంటే మా ఇంట్లో ఎట్లా అంటే జగదీష్ వాళ్ళ అవ్వకి కొంచెం లావు ఉండాలి ఓలిగలు, మిగతా వాళ్ళందరికీ చాలా ఏమంటారు తిన్నగా సన్నగా ఉండాలి ఓలిగ తినడానికి. సో అందరి కోసము ఇప్పుడు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీరు చూడాలనుకుంటే చూడండి గాయస్. ఇప్పుడు ఆల్రెడీ అదేమంటారు ఓలిగిరి కూడా కలిపి పెట్టేసింది మా అత్తయ్య. ఇప్పుడు ఏమంటే ఓలిగ చేస్తున్నాము. అత్తయ్య నీకు ఓలిగలు ముందు అదే జగదీష్ అదే మీ అత్తయ్య గారు అంటే నాకు అవ్వ ఓలిగలు లావుగా చేసేవాళ్ళు కదా? అప్పుడు లావుగా చేస్తా అంటే ఇప్పుడు సన్నగా చేస్తుండ్రి. నువ్వు ఆ ఓలిగ ఇష్టమా ఇలా సన్న ఓలిగ ఇష్టం? సన్న ఓలిగ ఇష్టమా? ఇంకేం విశేషాలు అత్తయ్య చెప్పు. ఇంకేం లేదా? అన్నీ అయిపోయినాయి రెడీ చేసేదే. ఓలిగలు రసము. యాక్చువల్లీ నాకు సంక్రాంతి పండగ మా ఊర్లో చాలా అంటే చాలా బాగా చేస్తారండి. ముగ్గులు పోటీలు పెడతారు, గేమ్స్ పెడతారు. మా అమ్మ వాళ్ళ ఊర్లో, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఇలా ముగ్గులు పోటీలు లాస్ట్ ఇయర్ పెట్టారనుకుంటా. ఇయర్ అయితే మాకు తెలీదు, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఊరికి వెళ్ళలేదు. ఇంకా వాళ్ళకి తెలీదు ఇక్కడ ఉన్నామనేది. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే జస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు ముగ్గులు పోటీలు. కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ముగ్గులు పోటీలు, గేమ్స్ అవన్నీ బాగా కండక్ట్ చేస్తారండి. నేనైతే ముగ్గులు పోటీలో 3 times గెలిచా. మీరు నమ్మరో తెలియదు కానీ నిజంగానే 3 times గెలిచా కదా. గెలిచా
ఒకసారి మిక్సీ, ఇంకోసారి ఏదో వచ్చింది, ఇంకోటి వచ్చి గ్యాస్ పొయ్యి, ఇట్లా పెద్ద 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 పొయ్యిలు ఉంటాయి కదండి ఫంక్షన్స్ చేసే పొయ్యి, అలాంటిది అనమాట. అది వచ్చిందనమాట. ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే మిక్సీ ఇచ్చారు. ఆ మిక్సీ ఇప్పుడు ఎంత యూజ్ అవుతుందో మా అమ్మ వాళ్ళకి. ఇలా ఇప్పుడు ఓలిగి చూడొచ్చండి మీరు, నేను ఎలా చేస్తున్నాను అనేది. నేను చూస్తాను అను నువ్వు కొంచెం నీకు యూజ్ అవుతుంది, నీకు ఎలాగో ఓలిగి చేయడురా. ఫస్ట్ ఆయిల్ ఇలా కొద్దిగా పోసేసుకొని, ఓలిగే కవర్ లేదండి, సో ఏదో చెప్తాను. ఓలిగ్ కవర్ లేదు కాబట్టి నార్మల్ కవరే తీసేసుకొని నేను ఇలా ఫస్ట్ కొంచెం ఆయిల్ కవర్కి అప్లై చేసుకోవాలన్నమాట. అది నేను అప్లై చేసేసుకున్నా కదా. ఇప్పుడు మన చేతికి కొద్దిగా ఆయిల్ తీసేసుకొని, మా అత్తయ్య సైడ్ నుంచి త్వరగా చేయంటుంది ఇలా. యాక్చువల్లీ ఓల్గా కవర్ ఉంటే ఇంకా త్వరగా చేసేయచ్చు ఈజీగా. ప్రపంచంలో ఓలిగా తీసేది ఎవరికి రాదు, నీకు తప్ప. అవును, నాకే వచ్చు. 10 గంటల నుంచి చేస్తాను ఓలిగా. నువ్వు లేచి స్నానం కూడా చేయలే, అది చెప్పు ఫస్ట్. నేను ఎంత పని చేశాను. ఈ మగవాళ్ళు ఉంటారే ఏం పని చెయ్యరు కానీ ఆడవాళ్ళని తప్పులు పట్టడంలో మాత్రం ఫస్ట్ ఉంటారు. అత్తయ్య చూడు ఏమంటున్నాను నీ కొడుకు. అన్నీ లేదా? నీ డైలాగ్ చెప్పు. జగదీష్ జగదీష్ ఎందుకు ఇంత ఓవర్ చేస్తావు? అయిపోయింది. ఏం బాగా రాలే. బాగా వచ్చింది. బాగలే, టేస్ట్ బాగలే. తిన్న తర్వాత టేస్ట్ గురించి చెప్పాలి. నేను చూసి చెప్పేస్తాను. ఏది నువ్వు అసలు తిన్నావా? ఇటురా, ఎందుకు వీడియోలో నుంచి వెళ్ళిపోతున్నావు? తిన్నావా? యు జస్ట్ షట్ అప్. చేస్తుంది పండగ కదా. నెక్స్ట్ ఓలిగి చేయడానికి రెడీ అన్నమాట. పని చూడండి చాలే మూసుకొని. అత్తయ్య, నీకు అన్ని పండగల కంటే ఏ పండగ బాగా ఇష్టం చెప్పు? అన్ని పండుగలు ఇష్టం అది మాత్రం చెప్పకు. ఏ పండగ బాగా ఇష్టమో అది చెప్పు. ఈ పండగ ఇష్టము లేదు కదా ఊర్లో మనము. బా మా అత్తయ్య చాలా ఫీల్ అవుతుందండి, ఊరికి వెళ్ళలే. యాక్చువల్గా వెళ్ళే వాళ్ళము కానీ 18th కొంచెం వర్క్ ఉంది ఊర్లో, అందుకని చెప్పి ఈరోజు వెళ్ళకుండా శుక్రవారం వెళ్తున్నారు. అంటే 17th వెళ్తున్నారు, 18th ఫంక్షన్ ఉంది. 18th ఫంక్షన్ చూసుకొని మళ్ళీ రిటర్న్ సండే వచ్చేయాలన్నమాట. ఎందుకంటే పాప ఉంది కాబట్టి. అసలు ఎంత డిస్టర్బెన్స్ లేకుండా వీడియో చేస్తున్నామంటే మా హాని నిద్రపోయింది. మా హాని నిద్రపోకపోతే ఖచ్చితంగా ఒక మనిషి అక్కడ ఆమె కోసం వండాల్సి ఉండేవాళ్ళం అనమాట. ఇలా వంటలతో మా పని అవుతుందండి. మీరు కూడా ఏమేమి వంటలు చేశారో కామెంట్ చేయండి. సిరీష్ ఏమైంది? నువ్వు ఫస్ట్ వీడియోలో నుంచి వెళ్ళు. పొద్దున్నే లేచి ఒక పూజ ఉండదు, ఏముండదు. అసలు అట్లీస్ట్ స్నానం అనే చేయలేదు జగదీష్ నువ్వు ఈరోజు. రెండో ఓలిగ చేస్తున్నాను ఫ్రెండ్స్.
సిమ్లో పెట్టు. ఉండాలి. లడ్డూలు రెడీ. పూర్ణం లడ్డూస్ రెడీ. ఓలిగిలు రెడీ. కంచెలు చేయకూడదు. బొబ్బట్లు మేము ఓలిగలు అంటాము. ఇక్కడ ఓనర్ అంటే బొబ్బట్లు చెప్పిందంట. మా అత్త మేము బొబ్బట్లనే బొబ్బట్లు ఏంటి అని ఆంటీ అన్నదంట. అప్పుడు మళ్ళీ వచ్చి నాకు అడుగుతుంది బొబ్బట్లు ఏంటి అని. బొబ్బట్లు అంటే ఓలిగలే అత్తయ్య, ఇటు సైడ్ బొబ్బట్లు అంటారంట. రెండో ఓలిగ కూడా రెడీ. మీరు మీ ఇంట్లో ఏమేమి చేశారు ఈరోజు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఇంకా. ఓలిగలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. అంటే అన్నీ ఇప్పుడే చేయలేదండి, మేము తినడానికి ఒకటి ఆల్రెడీ జగదీష్ మావయ్య వాళ్ళు తినేశారు. నేను మా అత్తయ్య అను ఒకటే మిగిలాం కాబట్టి మా కోసం చేశాను. ఇప్పుడు ఇంకా తర్వాత కావాలంటే వేడివేడిగా చేసుకొని తినచ్చులే, మళ్ళీ చల్లగా అయిపోతే తినడానికి కాదు కదా అని చెప్పి చెయ్యలేదు అనమాట. అక్కడి నుంచి అను చూడండి కింద నించమంటే నాకంటే హైట్ కనిపిస్తుంది, అసలు వీడియోలో కనిపించదు అనమాట, ఇంత హైట్కి ఉందనమాట. అందుకని చెప్పి వదిన నేను ఇక్కడ కనిపించాను కానీ బండ పైన కూర్చునేస్తాను. నువ్వు సైడ్ తీయతే ఎవరిషా సైడ్ తీ చూడండి, బండ పైన కూర్చుండేసింది అనమాట. అను ఈరోజు ఆయిల్ పెట్టుకోలేదులే, వీడియోలోకి రావచ్చు, హెడ్ బాత్ చేసావు. మా అత్తయ్య చూడండి వెనక నుంచి, అత్తయ్య నుంచి రా తిందు కానీ ఎట్లుంది చెప్పు. సూపర్గా ఉంది. ఫస్ట్ తిని చెప్పు. టేస్ట్ బాగుంది, సూపర్గా ఉంది. కానీ కొంచెం తింటాను. సరేలేండి కానీ ఓలిగి ఇది పాలు, ఇది ఓలిగి ఇది పాలు, రెండు కలిపి. అత్తే వాళ్ళైతే ఓలిగే పాలు తింటారు కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వంకాయ చేస్తారు. వంకాయ అటు రాయదుర్గం సైడ్ కళ్యాణ్ దుర్గం సైడ్ చేస్తారనమాట. అమ్మ వాళ్ళు అటు ఉన్నారు కాబట్టి నాకు చేసుకొని అప్పుడు అలా తినేవాళ్ళం అనమాట. వంకాయ ఓలిగా కూడా వంకాయ నాకు చాలా ఇష్టం అనమాట. వంకాయ నాకు ఖచ్చితంగా ఓలిగా చేస్తే మా ఇంట్లో ఖచ్చితంగా వంకాయ ఉండాలా, అలా అయితేనే నన్ను తింటాను అనమాట. కానీ ఇప్పుడు అత్తే వాళ్ళ ఇంట్లో తప్పదు కదా, ఏదైనా అడ్జస్ట్ అయిపోవాలి తినాలి. ఆగు, మధ్యలో డిస్టర్బ్ చేస్తావేంటి? చెప్పతే నువ్వు చెప్పతే ఫస్ట్. ఇది ఓలిగి ఇది పాలు ఆడ కనిపించట్లే ఫస్ట్. టేస్ట్ ఉంది, బాగానే ఉంది. ఏమైనా అత్తయ్య బాబు బాబులు కూడా అందరికి శుభాకాంక్షలు. ఏం శుభాకాంక్షలు? ఈరోజు ఏం పండుగ? సంక్రాంతి. మరి అది చెప్పుకుంటే అందరికి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఓలిగి పాలు అత్తయ్య ఓలిగిలు పాలు. సర్లే నువ్వు ఓలిగిలో ఏమంటే ఓలిగిలో పాలు వేసుకొని తింటుంది. మా అత్తయ్యకి అలా ఇష్టం అనమాట. నాకు ఇష్టం లేదు ఓలిగ పాలు, నెయ్యి ఎంత ఇష్టం ఉండదు. నాకు వంకాయ ఓలిగ అంటేనే ఇష్టము. ఎనీవే మీ అందరికి వన్స్ అగైన్. జగదీష్ ఏంటి నీ సోది మధ్యలో వీడియో చేస్తుంటే? నువ్వు తినత్తయ్య, నువ్వు హ్యాపీగా తిను. నువ్వు చల్లగుండు, మమ్మల్ని చల్లగుండు. నువ్వు శాంతంగా నువ్వు కోపడకు, మమ్మల్ని తిట్టకు. అలా ఈరోజు వంటలతో మధ్యాహ్నం వరకు సాగిందండి. పొద్దున్న లేచి ఇల్లు కడిగి మా అత్తయ్య స్నానం చేసి అన్నం చేసి కూర రైస్ చేసి అలాగా. జగదీష్ వై ఆర్ డిస్టర్బింగ్, వీఆర్ డూయింగ్ ఏ బ్లాగ్. అలా ఈరోజు ఓలిగే నేను కూడా టేస్ట్ చేసేస్తాను అనమాట. ఈరోజు ఎలా ఉందో ఓలిగే. ఇది ఆగు, ఏ జగదీష్ ఆగు జగదీష్. పాలు మెంటల్ది కర్మతే. నేను కొద్దిగా టేస్ట్ చేసేస్తాను.
పాడేవా ఒక్క నిమిషం ఆగు, నేను టేస్ట్ చేస్తాను. వేడిగా ఉందండి. ఏం బాగలే, నిజం చెప్పు. బాగలే. బాగుంది, తీయగుంది. ఆ పాడే చిరు నిజం చాలా బాగుందండి. మీకు కూడా మేము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్.